మహాభారతం అనే మహాగ్రంథంలో ఎన్నో గొప్ప పాత్రలు ఉన్నాయి. అందులో ఒకటి అత్యంత శక్తివంతమైన, ధైర్యవంతమైన మహిళ కుంతీదేవి. పుట్టుకతో రాజకుమార్తె. జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న తల్లి. మహావీరులైన పాండవులకి జన్మనిచ్చిన మహానారి. దుర్వాస మహర్షి ఇచ్చిన ఒక అద్భుతమైన వరం వల్ల దేవతలను పిలిచి సంతానం పొందగల శక్తి ఆమెకు లభించింది. అయితే ఆ వరమే ఆమె జీవితాన్ని సంతోషం, బాధ, రహస్యాలతో నింపింది. వివాహానికి ముందే సూర్యుడి ద్వారా కర్ణుడిని జన్మించి ఆ నిజాన్ని జీవితాంతం గుండెల్లో దాచుకున్న తల్లి ఆమె. ఒకవైపు పాండవుల తల్లి, మరోవైపు కర్ణుడి తల్లి. ఇలాంటి సంక్లిష్టమైన, భావోద్వేగభరితమైన జీవిత కథతో కుంతీదేవి మనసులను కదిలించే పాత్రగా నిలిచింది. ఈ వీడియోలో కుంతీదేవి పూర్తి జీవితం, ఆమె త్యాగాలు, ఆమె నిర్ణయాలు వెనుక ఉన్న నిజాలు తెలుసుకుందాం. కుంతీదేవి అసలు పేరు పృథ. ఆమెను అందరూ కుంతీగా పిలుస్తారు. ఆమె తండ్రి పేరు సూరసేనుడు, యాదవ వంశానికి చెందిన రాజు. ఆమె జన్మస్థలం మధుర. ఆమె చాలా అందంగా, తెలివిగా, వినయంగా ఉండేది. సూరసేనుడికి ఒక స్నేహితుడు ఉండేవాడు. అతని పేరు కుంతీభోజుడు. అతనికి సంతానం లేకపోవడంతో పృథను దత్తతగా ఇస్తారు సూరసేనుడు. అప్పటి నుంచి పృథ పేరు కుంతీగా మారింది. కుంతీదేవి చాలా శాంత స్వభావం కలిగిన అమ్మాయి. పెద్దలకు గౌరవం, అతిథులకు సేవ చేయడం ఇవి ఆమెకు చిన్నప్పటి నుంచే అలవాటు. ఆమె రాజకుమార్తె అయినా కూడా అహంకారం లేకుండా జీవించింది. ఇది ఆమె వ్యక్తిత్వంలో చాలా ముఖ్యమైన గుణం. దుర్వాస మహర్షుల్లోకెల్లా చాలా శక్తివంతుడు. ఆయనకు చాలా కోపం. చిన్న తప్పు చేసినా శాపం ఇచ్చేస్తాడు. కానీ భక్తితో సేవ చేస్తే అద్భుతమైన వరాలు కూడా ఇస్తాడు. దుర్వాస మహర్షి కుంతీభోజుని రాజ్యానికి వచ్చాడు. ఆయనకి సేవ చేయడానికి కుంతీదేవికి బాధ్యత ఇచ్చారు. ఆమె ఆ మహర్షికి చాలా శ్రద్ధగా, కోపం రాకుండా భక్తితో, వినయంతో సేవ చేసింది. ఆ మంత్రం ప్రత్యేకత ఏంటంటే, ఏ దేవుని పేరుతో ఆ మంత్రం జపిస్తే ఆ దేవుడు వెంటనే ప్రత్యక్షం అవుతాడు. ఆ దేవుడి ద్వారా సంతానం పొందవచ్చు. ఇది సాధారణ వరం కాదు, దేవతల శక్తిని నేరుగా పిలిచే శక్తి. ఆ మంత్రంతోనే కుంతీదేవి పాండవులకు, అలాగే కర్ణుడికి జన్మనిచ్చింది. కుంతీదేవికి దుర్వాస మహర్షి వరం ఇచ్చినప్పుడు ఆమె చిన్నపిల్ల, అంటే బాల్యం. ఆమె ఆ మంత్రం నిజంగా పనిచేస్తుందా లేదని ఒకరోజు ఆ మంత్రంతో సూర్యదేవుణ్ణి పిలిచింది. అప్పుడు సూర్యదేవుడు ప్రత్యక్షమై తన తేజస్సుతో ఒక బిడ్డను ప్రసాదిస్తాడు. ఆ బిడ్డే కర్ణుడు. కుంతీదేవికి అప్పటికి పెళ్లి కాలేదు కాబట్టి భయంతో ఒక పెట్టెలో పెట్టి నదిలో వదిలేసింది. కుంతీదేవి వివాహం హస్తినాపుర రాజు అయిన పాండురాజుతో జరిగింది. పాండురాజుకు ఒక శాపం ఉంది. అది పాండురాజు ఒకసారి అరణ్యంలో వేటకు వెళ్ళినప్పుడు అనుకోకుండా జింక రూపంలో ఉన్న ఋషిని బాణంతో చంపాడు. అప్పుడు ఆ ఋషి పాండురాజుకు ఒక శాపం ఇస్తాడు. పాండురాజు తన భార్యతో కలిస్తే చనిపోతాడు అని. అందువల్ల కుంతీదేవికి ఉన్న వరం, ఏ దేవుణ్ణి పిలిస్తే ఆ దేవుడు సంతానం ఇస్తాడు అని కదా. సో అందువల్ల కుంతీదేవి తన వరాన్ని ఉపయోగించి యమధర్మరాజుని పిలిచి యుధిష్ఠిర, అంటే ధర్మరాజుకి జన్మనిస్తుంది. అలాగే వాయుదేవుణ్ణి పిలిచి భీముడిని, ఇంద్రదేవుణ్ణి పిలిచి అర్జునుడిని పొందుతుంది. అలాగే పాండురాజుకి మాద్రి అనే ఇంకొక భార్య ఉండేది. ఆమెకు కుంతీదేవి తన వరాన్ని ఇస్తుంది. ఆ వరంతో మాద్రి అశ్విని దేవతలను పిలిచి నకుల సహదేవులని పొందుతుంది. పాండురాజు మరణం తరువాత కుంతీదేవి జీవితంలో నిజమైన పరీక్షలు మొదలయ్యాయి. భర్త మరణంతో కుంతీదేవి ఒంటరిగా 5 చిన్నపిల్లల్ని తీసుకుని హస్తినాపురానికి వచ్చింది. అక్కడ దుర్యోధనుల హింసలను, అవమానాలను మౌనంగా భరించింది. పాండవులని కాల్చి చంపడానికి లక్షగృహం అనే ఇల్లు నిర్మించారు దుర్యోధనులు. అది తెలుసుకున్న పాండవులు కుంతి ముందే రహస్య మార్గం ద్వారా తప్పించుకుంటారు. రాజవంశీయులైన తన పిల్లలు అడవుల్లో జీవించడం, రోజు భిక్ష అడిగి గడపడం ఇవి చూసి కుంతీదేవి తట్టుకుంటుంది. శత్రువులు ఎప్పుడు దాడి చేస్తారు అన్న భయంతో పిల్లల భద్రత కోసం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండేది. కర్ణుడి బాధ లోపలే ఉన్నా నిజం బయట పెట్టుకోలేకపోయింది. ఇది ఆమెకు అతి పెద్ద బాధ. ఇవన్నీ ఒక ఎత్తైతే కృష్ణుడిపై కుంతికి భక్తి చూద్దాం. కుంతీదేవి శ్రీకృష్ణుణ్ణి దేవుడిగా, రక్షకుడిగా, కుటుంబ సభ్యుడిగా చూసేది. కష్టాల్లో ఎప్పుడూ శ్రీకృష్ణుణ్ణే ఆశ్రయించేది. జీవితంలో భర్త మరణం, పిల్లలపై ప్రమాదాలు, అవమానాలు ఈ కష్టాల వల్ల ఆమె భక్తి మరింత పెరిగేది కృష్ణుడిపై. కుంతీదేవి ఎప్పుడూ ఒక ప్రార్థన చేసేది. అది, కృష్ణ, నాకు కష్టాలు ఎప్పుడూ రావాలి,
ఎందుకంటే కష్టాల్లోనే నిన్ను ఎక్కువగా గుర్తు చేసుకుంటాను అనేది. ఇది ఆమె నిజమైన భక్తికి అత్యున్నత స్థాయి. తనకి ఎప్పుడు కష్టం వచ్చినా కృష్ణుడే కాపాడేవాడు అని, తన పిల్లలను కాపాడేది కృష్ణుడే అని నమ్మింది కుంతీదేవి. ఆమె బాధలో ఉన్న భక్తి మాత్రం వదల్లేదు. కుంతీదేవి జీవితమంతా కష్టాల్లో గడిపిన చివరి రోజుల్లో ఒక నిర్ణయం తీసుకుంది. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు రాజ్యం గెలిచాక ఆ యుద్ధంలో తన కొడుకు అయిన కర్ణుడు మరణించాడు. తన కుటుంబ సభ్యులు మరణించారు. ఆ దుఃఖంలో రాజ్యాన్ని వదిలి కుంతీదేవి అరణ్యవాసం చేసింది. ఆ అడవుల్లో జరిగిన పెద్ద అగ్ని ప్రమాదంలో కుంతీదేవి మరణించింది. ఇలా తన జీవితం అంతా కష్టాలు చూసింది. ఆమె జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ధైర్యంగా ఉండాలి అని, త్యాగం చేయాలి అని, బాధ్యతలు తీసుకోవాలి అని, అలాగే దేవుణ్ణి నమ్మాలి, నిజాయితీగా జీవించాలి అని.